ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మరోసారి సందిగ్ధంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం సమ్మె విరమించాలని అన్నారు. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదన్నారు. కార్మికుల సమస్య పరిష్కారానికి కమిటీ వేశామని 4 వారాల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. అన్ని వెంటనే పరిష్కారం అయ్యే అంశాలే అన్నారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఈ 2 అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చర్చించాల్సి ఉందని, వారు అధ్యయనం చేయడానికి 4 వారాల గడువు అడిగినట్టు చెప్పారు. ఈ 2 అంశాలు ముఖ్యమంత్రి గారి దగ్గర, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చిస్తామని 4 అధికారుల కమిటీకి తెలియజేశామన్నారు. ఆర్టీసీ విలీనం ఆలస్యమైన ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయని గుర్తు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జేఏసీ సమ్మెకు పిలిపియడం జరిగింది. దాన్ని అదే విధంగా పాటిస్తూ ఈ రోజు మేము అడిగిన కోరికలు ఏం లేవు, మీరు మేనిఫెస్టోలో పెట్టినవే అమలు చేయమని అడుగుతున్నాం. మా గొంతమ్మ కోరికలు ఏం కావు, మీరు ఇస్తానవే కాబట్టి మేము అడుగుతున్నాం, కానీ మా స్వతహాగా ఏం అడుగుతలేము. కాబట్టి మమ్మల్ని ఎక్కడ ఇబ్బందులకు గురి చేయకుండా మీరు రేపు కేబినెట్ లో మా సమస్యలు చర్చించి పరిష్కారం ఇచ్చి మమ్మల్ని సమ్మె విరమింపజేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జేఏసీ సమ్మెకు పిలిపియడం జరిగింది. దాన్ని అదే విధంగా పాటిస్తూ ఈ రోజు మేము అడిగిన కోరికలు ఏం లేవు, మీరు మేనిఫెస్టోలో పెట్టినవే అమలు చేయమని అడుగుతున్నాం. మా గొంతమ్మ కోరికలు ఏం కావు, మీరు ఇస్తానవే కాబట్టి మేము అడుగుతున్నాం, కానీ మా స్వతహాగా ఏం అడుగుతలేము. కాబట్టి మమ్మల్ని ఎక్కడ ఇబ్బందులకు గురి చేయకుండా మీరు రేపు కేబినెట్ లో మా సమస్యలు చర్చించి పరిష్కారం ఇచ్చి మమ్మల్ని సమ్మె విరమింపజేస్తారని కోరుకుంటున్నాం.